తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ కాటేదాన్లో ఓ స్కూలు బస్సు బ్రేక్ ఫెయిల్ అయి అదుపు తప్పడంతో పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారులను స్కూలు యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ప్రమాదం ఎక్కడ జరిగింది? ప్రస్తుతం పిల్లల పరిస్థితి ఎలా ఉంది? రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లో ఉన్నటువంటి పయోనీర్ ఇంటర్నేషనల్ స్కూల్ హై స్కూల్లో ఉన్నటువంటి బస్సు కొద్దిసేపటి క్రితం స్కూల్ నుంచి బయలుదేరి 40 మంది చిన్నారులను తీసుకుని బయలుదేరింది. అయితే బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవడంతో సమీపంలో ఉన్నటువంటి అయ్యప్ప నగర్ టెంపుల్ మార్గ్ లో ఉన్నటువంటి ఒక ఎత్తు ఉన్నటువంటి ఒక ప్రదేశంలో బోల్తా పడినట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ ప్రమాదంలో సుమారు 30 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం వ్యాన్ లో 40 మంది చిన్నారులు ఉన్నట్లుగా ప్రస్తుతం మనకి సమాచారం ఉంటుంది. అయితే బ్రేకులు ఫెయిల్ అవడంతో ముందుగా వెళ్తున్నటువంటి మరొక కారుని ఢీకొట్టి మరి స్కూల్ వ్యాన్ బోల్తా పడినట్టుగా మనకి సమాచారం. అయితే ఈ గాయపడిన వాళ్ళందరికీ స్థానికులు సాయంతో వాళ్ళ తల్లిదండ్రులని అప్పటికే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు స్కూల్ యాజమాన్యం వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం చిన్నారులని చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో చిన్నారుల పరిస్థితి ఏ విధంగా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే సుమారు 40 మంది పిల్లల్ని దాంట్లో ఉన్నటువంటి స్కూల్ నుంచి కొద్దిసేపటి క్రితమే వాళ్ళని దించేందుకు స్కూల్ వ్యాన్ బయలుదేరింది కాబట్టి వాళ్ళని ఎంతమందికి గాయాలయ్యేంతో పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. సమీపంలో ఉన్నటువంటి పలు ఆసుపత్రులకి వాళ్ళని తరలించారు కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పూర్తి సమాచారం రాలేదు. ప్రస్తుతానికైతే చికిత్స కొనసాగుతుంది. ఇందులో కొందరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకేసారి ఎత్తుగా ఉన్నటువంటి ఒక ప్రదేశం నుంచి కుడివైపుగా పడిపోవడంతో చాలా మంది చిన్నారి తలలకి గాయాలైనట్లుగా మనకి సమాచారం. బస్సు మొత్తం ధ్వంసమయ్యి పూర్తి స్థాయిలో లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయట ఉన్నటువంటి అద్దాలు పగలగొట్టి స్థానికులు వాళ్ళందరినీ కాపాడి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అన్నది. ధన్యవాదాలు నాగార్జున. headline